నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. నాయకులతోటి సందడిగా మారిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేల కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. మహానాడు తొలి 2 రోజులు అంచనాలకు మించి శ్రేణులు రావడంతో ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లను అయితే చేపడుతున్నారు. పూర్తిగా మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగేటువంటి మహానాడు ప్రాంగణంలో జరిగేటువంటి విజయోత్సవ సభ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించేందుకు కూడా బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం సాధించిన తరువాత చేపడుతున్నటువంటి మహానాడు కాబట్టి, అలాగే అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కూడా ఈ విజయోత్సవ సభను నిర్వహించేందుకు కడప వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 5 లక్షల మంది నుంచి 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఏడాది పాలనలో ఏవైతే విజయాలు సాధించారు, అలాగే ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వేదిక ద్వారా వివరించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరుగుతుంది. భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపుగా ఒక్కొక్క కంపార్ట్మెంట్స్ వారీగా ఏదైతే విఐపి, వివిఐపితో పాటుగా వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అంటే మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కాబట్టి దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా సభా ప్రాంగణంలో చేపడుతూ ఉన్నారు. మొత్తంగా అన్ని సెంటర్స్ నుంచి అంటే కడపకు వచ్చేటువంటి అన్ని మార్గాలు కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తల తోటి కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. అలాగే బహిరంగ సభకు వచ్చే వారి కోసం భోజనానికి కావలసినటువంటి ఏర్పాట్లు, భోజన సదుపాయాలు అన్నిటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు నాయకులు. 11 నుంచి 12 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి కావలసినటువంటి భోజన సదుపాయాలు, మంచినీటి సదుపాయం, అలాగే మజ్జిగ, కూల్ డ్రింక్స్ ఇటువంటివన్నిటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అలాగే ఈ 2 రోజుల పాటు ఏదైతే మహానాడు మొదటి 2 రోజులు జరిగినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో 6 తీర్మానాలని ముఖ్యంగా ఈ మహానాడు వేదికగా చర్చించి దానికి సంబంధించినటువంటి ఆమోదం తీసుకున్న నేపథ్యంలో ఈ 6 అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఈ సభా వేదిక ద్వారా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలియచేస్తారు. అలాగే సభ మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభం అవుతుంది కాబట్టి ఎండ, అలాగే వర్షం కూడా పడే సూచనలు కలగకుండా ఉండేలాగా కావలసినటువంటి భారీ ఏర్పాట్లను అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే అది బహిరంగ సభకి సంబంధించినంత వరకు ఏదైతే కడపలో జరిగేటువంటి మహానాడు, అలాగే ఏదైతే ఇప్పటి వరకు కూడా కడపలో మొదటిసారి మహానాడు చేపడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సరికొత్తగా కడపలో ఈసారి మహానాడుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మహానాడు ఎంతో ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకు ప్రత్యేక కొత్త ప్రణాళికలతోటి ఏదైతే